దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీనరాశి జాతకులు మే మాసంలో 28వ తేదీన పొద్దున్నే కళ్లల్లో నీరు గిరగిరా తిరిగే సమయం ఇది. ఏం జరగబోతుందో మీకు తెలుసా? పొద్దున్నుంచి రాత్రి వరకు మీ యొక్క మానసిక స్థితి ఇలాగే ఉంటుంది. ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క మనఃస్థితి ఇలాగే ఉంటుంది. ఎన్నో జన్మల బంధం ఉన్నవారు మిమ్మల్ని బాధ పెడతారు. మిమ్మల్ని చూసిన వారు అందరూ కూడాను విలవిల్లాడిపోతారు. మిమ్మల్ని మీరు చూసి మీకే జాలేస్తుంది. కొందరు ఇలా మీరు బాధపడ్డం చూసి కోపపడతారు. కొందరు చులకన చేస్తారు. ఇంకొకరు అర్థం చేసుకుంటారు. మీ యొక్క బాధను ఆపే ప్రయత్నము కూడా చేస్తారు. కొందరు మాత్రం వీరికి ఇలాగే జరగాలి అంటూ ఆనందపడేవారు కూడా ఉన్నారు. ఈ స్థితి నుండి ఈ రోజు బయటపడలేకపోతారు. కానీ ధైర్యంగా ఉండండి. భగవంతునిపై భారం వేయండి. మీకు వచ్చే బాధ ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఎవరు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ రాశి జాతకుల జీవితంతో ఈ రోజున ఇలా చెలగాటం ఆడబోతున్నారు? ఇలా ప్రధాన భూమిక పోషించబోతుంది ఎవరు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారు అందరితో కలివిడిగా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా అందరితో చలాకీగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అందరికీ సరదాగా కబుర్లు చెప్తూ అందరి ఆనందానికి మూల కారకులు అవుతూ ఉంటారు. వీరి మంచి మనసు ఇది. వీరి మనసు కూడా ఇలాగే ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి సాయం అందించే వరకు నిద్రపోరు. ఇలాంటి రోజుల్లో ఇలాంటి వారు ఉంటారా? కనుమరుగు అయిపోయి ఉండాలి అని అందరూ అనుకుంటారు. అంతటి మంచి వ్యక్తిత్వం. మంచి ఎప్పుడు ఆలస్యంగానే పైకొస్తుంది. అందుకే వీరికి అవమానాలు ముందొస్తాయి, చీత్కారాలు ముందొస్తాయి, గౌరవం తదుపరి వస్తుంది. కానీ కష్టాలు అన్నింటికీ తట్టుకొని నిలబడే సత్తా వీరికి ఎక్కువ. ఎవరికైనా సాయం కావాలి అంటే ముందుగా వీరి వద్దకే వస్తారు. వీరికి తెలిసిన వారిలో వీరిని చాలా వరకు కూడా ఉన్నతవంతంగా చూస్తారు. ఎవరు వచ్చిన ఆపద అని ఒక అడుగు ముందే ఉంటారు. తనకు మాలిన ధర్మం పనికిరాదని ఎందరూ చెప్పినా పట్టించుకోరు. పెద్దవారు చెప్పేవి అక్షర సత్యాలండి. వీరికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. కుటుంబంలో కూడా ఒక్కోసారి అపాయం వస్తుంది వీరి వల్ల. ఇది ఒక మాయని మచ్చగా మీ మీద ఉండిపోతుంది. అందరి కష్టం మీ కష్టంగా భావించకూడదు. తోటి ఉద్యోగస్తులు కావచ్చు, స్నేహితులు సన్నిహితులు కావచ్చు, వారు మంచివారు, నీతి కలిగిన వారు అయితే గనక న్యాయబద్ధంగానే మీతో నడుచుకుంటారు. అలా కాకపోతే మోసం చేయడానికి పూనుకుంటారు. ఇలా కొంతమంది ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు, మీతోనే ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు, మీతో నటిస్తున్నారు. స్వార్థంతో మీరు పైకి రాకూడదంటూ కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇలా వీరి జీవితంలోనే కాదండి, అందరి జీవితంలో కూడా ఉంటారు. దాక్కొని నక్కొని ఏదో ఒక మూలన ఉంటూనే ఉంటారు. అయితే ఈ రాశి జాతకులకు మొహమాటం ఎక్కువ. కొంతమంది నటిస్తూ అవకాశం దొరికితే మోసం చేస్తారు. వీరి మొహమాటంతోనే ఇదంతా చేస్తారు. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వీరు కష్టపడుతూ వెళ్తూ ఉంటే ఇటువంటి వ్యక్తులు కాళ్ళు పట్టుకుని కిందకు లాగేస్తూ ఉంటారు. వీరి కష్టాన్ని మొత్తాన్ని బూడిద పాలు చేస్తూ ఉంటారు. కావున ఇకనైనా అప్రమత్తంగా ఉండాలంటూ వీరికి హెచ్చరించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకు మీకు మధ్యన కంటికి కానరాని దూరాన్ని ఇంకా పెంచుకుంటూ పోవద్దు. తల్లిదండ్రులు కావచ్చు, భాగస్వామ్యులు కావచ్చు, ఎవరైనా ఒక పరిమితి ఉంటుంది. మీరు చేసే పనులతో వారు విసిగిపోతూ ఉంటారు. కావున ఒక కంట కనిపెట్టండి. మానవత్వంతో మీరు చేసే పనులు మిమ్మల్ని, మీ జీవితాన్ని మంట కలిపేస్తాయి. వీరి జీవితాన్ని ఇటువంటి శత్రువులు ఎప్పుడు అణగదొక్కేద్దామని ఎదురు చూస్తున్నారు. వారి చేతికి అవకాశం వస్తే చాలు మట్టి అంటకుండా పని కానించేస్తారు. కావున ఏమిటంటే గనక ఇబ్బంది పెట్టడానికి మీ చుట్టూ ఉన్న వారిని
మీరు గుర్తించాల్సిందే. మీరు ఆగి ఆలోచించాల్సిందే. కుటుంబ సభ్యులు చెప్పే మాటలు పెడచెవిన పెట్టకుండా ఉండాల్సిందే. మీ జీవితంలో మీకు ఉన్న పేరు ప్రఖ్యాతలు మీ యొక్క పరపతి ఈగల్లాగా మీ చుట్టూరానే తిరిగేలాగా వారిని చేస్తున్నాయి. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారండి. మనం కాకుండా ఎదుటివారు ఎదుగుతుంటే మనం ఎదగకపోయినా వారిని కిందకి తొక్కేయాలి, మనతో పాటు తెచ్చేయాలి. ఈ యొక్క స్థితి కోసమే వేచి ఉంటూ ఉంటారు. వారిని మీ యొక్క స్థితి నించనివ్వడం లేదు, కూర్చొనివ్వడం లేదు. మీకు అన్ని దూరం చేయడానికి, అన్నింటినీ కూడా దూరం చేయడానికి యత్నిస్తున్నారు. నరదృష్టి ప్రభావం వీరి మీద ఈ రోజు అధికంగా ఉంటుంది. ఇలాగే ఇదే జరగబోతుంది. కావున అన్ని విషయాల్లో కూడాను నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేసుకోండి. ఎంత సేఫ్ అని అనిపించినా ఎవరి మాటలు ఆలకించకూడదు. కొన్నాళ్ల నుండి మీరు సందేహంగా ఉంటున్నారు, నిస్సత్తువగా ఉంటున్నారు. చలాకీతనం తగ్గిపోయింది. వీరి మీద ఈ యొక్క దృష్టి ప్రభావం ఉన్నది. నిత్యము లేకపోతే ఒక శనివారం నాడైనా శని భగవానుని ఆలయానికి వెళ్లి, నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని భగవానుడు కర్మకారకుడండి. ఆయన్ని మనం సంతోషపరచాలి. అప్పుడే మన కర్మఫలం నుంచి కాస్తంత అయినా పక్కకు రాగలుగుతాము. కావున శని భగవానుని పూజించుకోవడం, శని స్తోత్ర పఠన పారాయణం చేయడం, శని భగవానునికి ఇష్టమైన ప్రీతికరమైన నువ్వుల నూనెతో 2 ఒత్తులు 1 వత్తి గావించి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. ఇలా తప్పక ఈ విధంగా చేస్తే గనక మీ తెలివితేటలు అమోఘంగా మారతాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. ఏదైనా ఒక పని మీద కాన్సంట్రేట్ చేస్తే ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా వీరు నిద్రపోరు. ఉన్నత శిఖరాలు అందుకోవడం కోసం ఎంతో కష్టపడతారు. అతి కొద్ది సమయం నుంచి ఏం జరుగుతుందంటే చేతికి అంది వచ్చిన అవకాశం ఎలా పోతుందో తెలియడం లేదు. చెయ్యి విడుచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ రోజున మీకు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. మానసిక ప్రశాంతత తొలగిస్తాయి. మీకు గుర్తుకు రాకపోయినా మీ శత్రువులు పదే పదే వీటిని మీకు గుర్తు చేస్తారు. మీకు కలిగిన నష్టం తెలుసుకుని మీరు పశ్చాత్తాప పడిపోతారు. ధనం కావచ్చు, పేరు కావచ్చు, పరపతి కావచ్చు దెబ్బతింది అన్న చిందన ఈ రోజున కొన్ని వార్తలు కూడా పొద్దున్నే తెలియబోతున్నాయి. ఆదాయ మార్గం తగ్గింది అనే ఒక వార్త కూడా ఈ రోజున మీ చెవిన పడుతుంది. ఉన్న ఆదాయ మార్గం, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఉన్న ఏ రంగాల్లో అయినా మీ ఆదాయ మార్గంలో కాస్తంత ఇబ్బందులు తలెత్తొచ్చు. ఇది మీకు చావు దెబ్బతో సమానం. పొద్దున్నే ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి మీ మనస్సులోనే ఉండదండి. కానీ ఈ విషయం గురించి ఎవరి దగ్గర కూడాను ఆందోళన చెందవద్దు. ఈ సమస్యలు పరిష్కారం కోసం కూర్చొని ఆలోచించండి. ఒంటరిగా మీరు చేసే ఆలోచన మీ భవిష్యత్తు బాగు చేస్తుంది. ఈ రోజు కష్టం వచ్చిందని కూలబడిపోతే మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోలేకపోతారు. కావున శివ ఆరాధన చేసుకోవడం, పరమశివుణ్ణి జపించుకొని ఏదైనా నూతన కార్యాన్ని మొదలు పెట్టడం, ఈ రోజున ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ యొక్క పని మీద అంకిత భావంతో ఉండడం, మీ పని ఎవరికి అప్పగించకుండా సాధ్యమైనంత వరకు ఈ రోజు పని ఈ రోజే పూర్తి చేయడం మీకు కలిగే ఫలితాల నుంచి తప్పించుకోగలుగుతారు. భగవంతునిపై అంతా భారం వేయండి. అంతా మంచి జరుగుతుంది.